హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్. అయితే మీరైతే thumbnail చూసుంటారు కదా. మనకి ప్రమోషన్స్ వల్ల హెచ్జిటి పోస్టులు అయితే పెరుగుతున్నాయి, చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అది మనకు ఒక మంచి శుభపరిణామమే అనుకోవచ్చు. మనం దీన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ అయితే ఇంకా గట్టిగా చేయాలండి. ఫస్ట్ నేనైతే అదే అనుకున్నా, ఇది ఒక బూస్టింగ్ లాగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు అన్నప్పుడే మనం చదివినాం. ఇప్పుడు మనకి ఇన్ని ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి కంపల్సరీ మనకి ఒక 100+ హెచ్జిటి పోస్టులు అయితే ప్రతి డిస్టిక్లో ఉంటాయని ఒక నమ్మకం అవుతుంది. ఏమైనా సరేలేగా ఉన్నాయని పాజిటివ్ థింకింగ్ తోటే మనం వెళ్దాం. అప్పుడే మన ప్రిపరేషన్ అయితే ఇంకా గట్టిగా మనం ప్రయత్నం చేయవచ్చు. నేనైతే అదే అనుకున్నా. ఇది నాకు తెలిసిన కాడికైతే ఇది నాకు ఒక బూస్టింగే అండి ఫస్ట్. ఎందుకంటే ఇంతకుముందు ప్రిపరేషన్ వేరు, ఇన్ని పోస్టులు వేస్తారేమో, ఇంకా గట్టిగా ప్రయత్నం చేద్దాము, మనం ఈసారి మిస్ అవ్వద్దని మనకు అంతర్గత ప్రేరణ మనకే అనిపిస్తుంది. అది కంపల్సరీ. మీరు కూడా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి, బాగా ప్రాక్టీస్ చేయండి. చదివింది ఒక క్లాస్ సంబంధించింది చదివిన, ఒక బుక్ చదివిన దానికి సంబంధించి ఎగ్జామ్స్ రాసేయండి. అప్పుడప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది, క్యాచ్ చేయొచ్చు, ఆన్సర్స్ని క్యాచ్ చేయొచ్చు, టైం మేనేజ్మెంట్ అవుతుంది, అన్నీ అవుతుంది. ఇవన్నీ మనం ఇంతకుముందు మనం మిస్టేక్ చేసినట్టే దాన్ని లోపాలు సరిచూసుకొని ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇదే నేను చెప్పేది. మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఇంతకుముందు డిఎస్సిలో వాళ్ళు కంపల్సరీ మీరు ఇంకా జాబ్ మిస్ కాదు కదా, ఈసారి కొట్టి తీరాల్సిందే. నెవర్ గివప్, ఎక్కడ గివప్ ఇవ్వద్దండి ఫస్ట్. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నేను కూడా అనుభవించిన 1:3 వరకు వెనక్కి వచ్చిన. అంటే నేను 0.1 కాదు, కానీ ఆ బాధ అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అంత దూరం వచ్చి వెనక్కి అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు అది లోపాలని మనం ఎట్లెట్లా తప్పులు చేసినామో అవన్నీ మనం గుర్తుంచుకొని ఇప్పుడు చేయకూడదు అంటే మనం మెయిన్ ప్రాక్టీస్ చేయాలి. చదవండి, ప్రాక్టీస్ చేయండి, ఇదే మనకు నేను చేసేది కూడా అదే. కొత్తగా పాత చదివిన కంపల్సరీ వచ్చిన లెసన్ కూడా కంపల్సరీ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తాం. మెయిన్ మనకి అదొక్కటే చెప్తుంది. ఈసారి అయితే మీరు గట్టిగా ప్రిపరేషన్లో అయితే ఉండండి. అన్ని డిస్ట్రిక్ట్లో పోస్టులు అయితే పెరుగుతాయి. పెరుగుకున్న తర్వాత మనం ఒక పాజిటివ్తో ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్ల మనకు పాజిటివే జరుగుతుంది. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే జరుగుతుంది. మనం పాజిటివ్ తోటి ఆలోచిస్తే పోస్టులు ఉన్నాయని మన సంతోషంతో ఇంకెక్కువ చదవగలుగుతాము, మోటివేషన్గా ఉంటుంది. నేనైతే అదే చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి. ఇంకొక టెట్ ఉంది కదా, టెట్ తర్వాతనే డిఎస్ అయితే అంటున్నారు. మన టెట్లో కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. అందులో ఇది కూడా భాగమే కాబట్టి కంపల్సరీ టెస్టులు రాయండి. మంచిగా చదివి ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టాలి మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను, దేవుణ్ణి వేడుకుంటున్నాను. అందుట్లో నేను కూడా ఉండాలి. మనం అనుభవించిన బాధలు అన్నీ ఇన్ని కావు. అందరికీ సమాధానం చెప్పాలంటే మనం జాబ్ కొట్టి తీరాల్సిందే. ఇది 100%. ఇది అయితే చెప్పాలనుకుంటున్నాను. అంతే. అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది అయితే 7th క్లాస్ అండి. నేనైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ ఈరోజు అయితే 7th. ఇది ఒక 3-4 అవర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక టైం టేబుల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇన్ని అవర్స్ ఆల్రెడీ రివిజన్ చేసింది కాబట్టి ఇన్ని అవర్స్లో ఇన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ నేను ఎగ్జామ్ రాసినాక దానికి సంబంధించిన మిస్టేక్స్ మళ్ళీ ఒకసారి చూసుకుని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ది ఇప్పుడు పార్ట్ 2 తీసుకుంటాను అనమాట. పార్ట్ 2 మళ్ళీ చదివేస్తే దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసేస్తాను. ఇది ఇంకా నా ప్రాసెస్ అయితే ఇదే నేను చేయాలనుకుంటున్నది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పేది ఇదేనండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టి తీరాల్సిందే. మనం అందరం మిస్ అయిన వాళ్ళు, ఫ్రెషర్గా స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ నేను కోరుకుంటున్నది బాగా కష్టపడండి. ఈసారి మనం కంపల్సరీ జాబ్ కొట్టి తీరుతున్నాం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.